దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇంధన పొదుపులో భాగంగా ఇచ్చిన పిలుపు మేరకు ఆదిలాబాద్లో ఎమ్మెల్యే పాయల్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. సైకిల్పై సవారీ నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ గారు ఉన్నారు. సార్, దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇంధన పొదుపులో భాగంగా ఇచ్చిన పిలుపు మేరకు మీరు సైకిల్ సవారీ నిర్వహిస్తున్నారు. అసలు దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు మీరు దాన్ని ఏ విధంగా మీరు స్వాగతిస్తున్నారు? దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయాలని, ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులంతా కూడా దానిలో భాగస్వామ్యం కావాలని, దేశభక్తి చాటాలని ఈరోజు విదేశాల నుండి మనం దిగుమతి చేసుకుంటున్నటువంటి ఈ యొక్క పెట్రోల్ డీజిల్ సాధ్యమైనంతగా ఆదా చేస్తే తద్వారా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అయ్యేటువంటి అవకాశం ఉంటుందని మొన్న హైదరాబాద్కు వచ్చినటువంటి సందర్భంలో దేశ ప్రజలను ఉద్దేశించి మోడీ గారు ఒక పిలుపునిచ్చారు. ఆ యొక్క పిలుపుని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి మేము ఒక ఆదిలాబాద్ శాసనసభ్యునిగా ఆదిలాబాద్ పట్టణంలో ఏదైనా వార్డులకు వెళ్ళినప్పుడు, దగ్గర ప్రాంతానికి వెళ్ళినప్పుడు సైకిల్ని వినియోగించి సాధ్యమైనంతగా ఈ యొక్క ఇంధన ఆదా చేయాలన్నటువంటి ఆలోచనతోని ఈరోజు సైకిల్ని మేము వినియోగించడం ప్రారంభించాం. ఇక్కడనే కాకుండా నేనే కాకుండా మా పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు, మా కౌన్సిలర్లు, మిగతా నాయకులంతా కూడా సాధ్యమైనంతగా కార్ల వాడకాన్ని తగ్గించి ఈ యొక్క ఇంధనాన్ని ఆదా చేయాలన్నటువంటి ఆలోచనతోని మేమంతా కూడా ఈరోజు ఈ సైకిల్ని వాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఒక యుద్ధ వాతావరణంలో ఈ దేశం నిలకడగా, ఈ దేశం గొప్పగా ఉండాలంటే ప్రతి ఒక్కరం కూడా మన యొక్క దేశభక్తిని చాటుకోవాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప ఆలోచనతో ప్రపంచమంతా కూడా అల్లకల్లోలం అవుతున్నటువంటి ఈ సందర్భంలో ఇంత పెద్ద దేశం నిలకడగా ఉండాలి, మన ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిగా ఉండాలంటే మనమంతా కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా సాధ్యమైనంతగా ఈ యొక్క కార్ల వాడకాన్ని తగ్గించి ఇంధనాన్ని ఆదా చేయవలసిందిగా తెలంగాణ ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా ఆదిలాబాద్ మీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ ప్రస్తావన అయితే జరిగింది, అందరు అధికారులు కూడా వచ్చి పరిశీలిస్తున్నారు. సిసిఐ విషయంలోనూ కూడా కొంత సాధన సమితి నాయకులు కూడా ఆందోళన చేస్తున్నారు. దానిపై మీరేమంటారు? సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించింది దాదాపు అది 32 సంవత్సరాల క్రితం మూతపడ్డటువంటి ఫ్యాక్టరీ. ఈరోజు ఆదిలాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని, ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ ఇప్పటికే మంజూరు కావడం, ఇండస్ట్రీ కారిడార్ని కూడా మంజూరు చేసుకునేటటువంటి ప్రతిపాదనలు సిద్ధం కావడం, ఆదిలాబాద్కు కొత్త పరిశ్రమలు తీసుకురావాలని, అదేవిధంగా యాపలగూడ రామాయి మధ్యలో నిర్మితమయ్యేటటువంటి రేణుకా సిమెంట్ని వారం 15 రోజుల లోపల ఆ యొక్క భూమి పూజ పనులు కూడా ప్రారంభిస్తున్నాం. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఆ యొక్క భూమిని అక్కడ మరో ప్రాంతంలో పీపీపీ మోడల్ ద్వారా ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలన్నా, లేదా ఆ భూమిని ఇతర అవసరాలకు వినియోగించాలన్నా అనేది ఇంకా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోలేదు. తప్పకుండా ఆదిలాబాద్కు మంచి రోజులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి. ఇండస్ట్రీ కారిడార్ రేపు డిక్లేర్ అయిపోయిన తర్వాత ఈ ఆదిలాబాద్ పట్టణానికి అనేకమైనటువంటి పరిశ్రమలు వస్తాయి. తద్వారా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. కాబట్టి ఏదేమైనా ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే పెట్టుబడిదారులు వస్తారు. కాబట్టి ఆదిలాబాద్కు అన్ని రకాలుగా మంచి జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి బండి భగీరథ యొక్క పోక్సో కేసు గురించి చాలా టాక్ నడుస్తుంది. దాని గురించి మీరేమన్నా? కొన్ని రాజకీయ పార్టీలు ఎక్కడైనా భగీరథ తప్పు తేలిందంటే చట్టం అందరికీ సమానం. కానీ ఆ యొక్క జరిగినటువంటి ఆ సంఘటన పార్టీకి అంటగట్టేటటువంటి ప్రయత్నం చేయడం, మిగతా పార్టీకి ఏదో ఇబ్బంది పెట్టాలంటే ఆలోచన కొందరు కావాలనే దుష్ప్రచారం చేయడం, దాన్ని తప్పకిన జరుగుతుంది. ఖచ్చితంగా చట్టం తన ఫలితాన్ని తెచ్చుకోబోతుంది. పూర్తిగా బండి సంజయ్ గారు కూడా ఒక స్టేట్మెంట్, నా కొడుకైనా సరేనా ఎవరైనా సరే తప్పు చేస్తుంటే తప్పకుండా శిక్ష. ఒక తండ్రిగా అంతకన్నా గొప్పగా ఇంకేం మాట్లాడాలి. కానీ మిగతా వాళ్ళు బాధితురాలికి న్యాయం కన్నా ఎక్కువ రాజకీయం చేయాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి దానికి ఒక గందరగోళమైన పరిస్థితి. విచారణ పూర్తయిన తర్వాత వాస్తవాలు ఏమైనా బయటకు దాని తర్వాత ఇంకా ఏమైనా విచారణతో మాట్లాడుతుంది. సో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. ఆదిలాబాద్ నుండి శైలేందర్, ఏబీపీ దేశం.